సుమారు ఇది 3-4 డేస్ నుంచి ఇట్లనే వాటర్ రెయిన్ పడినప్పుడల్లా వస్తూనే ఉంటది. దీని గురించి ఏదైనా గవర్నమెంట్ చేయాలి అంటే చేయది. అవతల ల్యాండ్లు ఇది వరకు నాలా ల్యాండ్లు ఉండే ఇవన్నీ కబ్జాలు అయిపోయి మాకు ఈ వాటర్ పోకుండా ఇబ్బంది అయిపోయింది. దీని గురించి ఏ గవర్నమెంట్ ఆ ఎంఆర్ఓలు వస్తారు, వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, చూసిపోతారు. కానీ ఇప్పటిదాకా దీని గురించి పట్టించుకునేటోడే లేడు. ఇంకా భారీగా అంటే ఒక డ్రైనేజ్ సమస్య ఉంది. దీనికి దాన్ని చేయండి అంటే మీకు అది శాంక్షన్ అయింది, ఇది శాంక్షన్ అయింది, కొత్త లైన్ వేస్తాం, అది వేస్తాం అని అంటారు. కానీ గవర్నమెంట్ ఎప్పుడు ఆ లైన్ వేస్తుందో కూడా తెలియదు. దీన్ని మంచిగా చేసి ఏదో ఒక విధంగా అన్ని విధాలుగా ఒకసారి వచ్చి చెక్ చేసుకుని చూసి ఏ విధంగా చేయాలో ఇంజనీర్స్ ఉంటారు, అందరు ఉంటారు, వాళ్ళు ప్లాన్ చేసి చేస్తే బాగుంటుందండి. గత 2 రోజులుగా పడ్డటువంటి వర్షం ఏదైతుందో అది ఈ నల్లకుంట సంబంధించినటువంటి దానిలో ఈ నాలాకి శ్రీరామ్ నగర్ బస్తీ అంటారు. దీన్ని శ్రీరామ్ నగర్ బస్తీలో దాదాపు ఒక 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకి ఇండ్లు అన్ని నిండిపోయినాయి. నిండిపోయినటువంటి ఇండ్లు దాదాపు టీవీలు, ఫ్రిడ్జీలు, ఫ్యాన్లు, టేబుల్ ఫ్యాన్లు అన్ని ఖరాబ్ అయినాయి. లోపల అయితే దాదాపు వంట వస్తువులు, వంట సరుకులు మిగతా అన్ని ఖరాబ్ అయిపోయినాయి. బియ్యం మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో ఉన్నటువంటి బియ్యం అన్ని తడిచిపోయినాయి. ఎవరింట్లో చూసినా 1 కింట బియ్యం, 1/2 కింట బియ్యం మొత్తం తడిచిపోయినాయి. అందరూ 3 రోజుల నుండి పస్తులు ఉండే పరిస్థితి ఉంది. గవర్నమెంట్ కూడా దీనిలో ఇనిషియేటివ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చి సందర్శించి ఒకసారి సొల్యూషన్ చేస్తారని మేము విశ్వసిస్తున్నాము. దాంతో పాటు కూడా ఇక్కడ ఏంటంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు కూడా వచ్చిన తర్వాత ఫస్ట్ ఒక 10 రోజుల ముందు వచ్చారు, కానీ ప్రాబ్లం సాల్వ్ చేయకుండా వెళ్ళిపోయారు. కానీ ఈసారి వచ్చిన తర్వాత మాత్రం గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇమీడియట్లీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. రాత్రి కూడా హైదరాబాద్ దాదాపు 3:30-4 గంటల వరకు కష్టపడ్డారు. వాళ్ళు డిపార్ట్మెంట్ తో పాటు అందరు వస్తున్నారు. సో అధికారులు కూడా స్పందించాలి. ఎంఆర్ఓ గారికి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ చాలా ఫ్యామిలీ 150 కుటుంబాలు దాదాపు తిండి తిప్పలు లేక ఇబ్బంది పడుతారు, పస్తులు ఉండే పరిస్థితి ఉంది. ప్రభుత్వం నుండి, ప్రభుత్వ శాఖ నుండి ఏదైతుందో అది కనీసం తక్షణ సాయం అందించాలని చెప్పి, చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. వాళ్ళని అడిగితే వాళ్ళే లెటర్ పట్టుకొచ్చి మాకు ఇవ్వాలని చెప్తున్నారు ఎంఆర్ఓ గారు. మేము అడిగి లెటర్ వచ్చే బదులు వాళ్ళకి ఇంత అన్ని టీవీలలో, అన్ని మీడియాలో వస్తే వాళ్ళు రావచ్చుగా ఇక్కడికి. ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ గారు రావచ్చు కదా. వాళ్ళు రాకపోవడం మూలంగా ఇంకా పేపర్ తీసుకుని రండి, ఫోటోలు తీసుకురండి అంటారు. ఇది దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అధికారుల మీద మాత్రం కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే హైడ్రా గాంక ఈ రోజు గాంక పనిచేయకపోతే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి ఉండేది. హైడ్రా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. थैंक यू टू द रंगनाथ सर। मेरा नाम दिनेश है। ये 3 दिन से हमारे को बारिश से बहुत परेशानी हो रही। छोटे छोटे बच्चे चलने को नहीं आ रहा, कुछ भी नहीं। बच्चों को बुखार आ रहे मच्छरों की तरफ से। कितने दिन से आप ये इशू फेस कर रहे हैं? 3-4 दिन हो गया है। ये बढ़ते जाता, साफ करने वाले कोई भी नहीं आते। ड्रेनेज को कंप्लीट करे तो भी नहीं आते वो लोग। क्या करना हमको समझ के बाहर है। गवर्नमेंट से ऑफिशियल कुछ इंस्पेक्ट कर रहे क्या है? कुछ भी नहीं। ऑलरेडी हम लोग 3-4 बार कंप्लेंट दे दिए, अभी तक कुछ इशू भी नहीं करे वो लोग। गवर्नमेंट से क्या विनती कर रहे हैं? कुछ भी नहीं। हमको ये पूरा साफ होना, साफ रहे तो हमको अच्छा है। कई बोले तो छोटे छोटे बच्चे हमारे, एक तो बच्चा बुखार से घर में पड़ा हुआ है और दूध लाने भी हम लोग ऐसे आना पड़ रहा है।